ఓకే, ఇప్పుడు మీరు హెల్త్ గురించి చెప్పారు కదా, అంటే మీరు ఒక డాక్టర్గా అక్కడ ఫ్యామిలీ ఫిజిషియన్గా చాలా వర్క్ చేస్తున్నారు, ఇక్కడ చదువుకున్నారు. ఈ రెండిటి మధ్యలో అంటే తెలంగాణకి ఒక కాంప్రహెన్సివ్ హెల్త్ పాలసీ అనేటటువంటిది ఎట్లా ఉంటే బాగుంటుంది? బీఆర్ఎస్ కూడా మీరు ఇచ్చి ఉండొచ్చు, బట్ ఇప్పుడుగా హెల్త్ ఎటర్నల్, ఎప్పటికైనా సరే అది అవసరమైనటువంటి ఎట్లాంటి పాలసీ ఉంటే బాగుంటుంది? హెల్త్కు సంబంధించి కాంగ్రెస్లో దామోదర్ రాజనరసింహ గారికి నేను కలిశాను లాస్ట్ టైం. చెప్పాను, ఆరోగ్యశ్రీ అనేది, ఆ హెల్త్ కార్డ్ అనేది ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక ఆరోగ్యశ్రీ పేషెంట్ అడ్మిట్ అయితే దానికి అక్కడ ఆరోగ్యశ్రీ అని బెడ్ మీద కార్డు పెట్టేస్తే అది పేషెంట్కి అవసరం లేని టెస్ట్ కూడా వాళ్ళు చేయించి ఒక 3 రోజులలో డిశ్చార్జ్ చేసే పేషెంట్స్కి 7 days ఉంచుకొని బిల్స్ వేసి గవర్నమెంట్ ఎక్స్చేకర్కి లాస్ చేస్తున్నారు. మా దగ్గర కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంది, డేటా ఉంది. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ ప్రొవైడ్ దట్. నెంబర్ 1. నెంబర్ 2, ప్రైవేట్ హాస్పిటల్స్ సార్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్. మీరు ఏ ప్రైవేట్ హాస్పిటల్స్ పోగానే మీ ATM మెషిన్ స్టార్ట్ అవుతుంది, ఉన్న లేని టెస్ట్ కూడా చేస్తారు. అయితే నేను US నుంచి, నేను ఇలినాయ్ స్టేట్ మెడికల్ బోర్డ్ మెంబర్ నేను. అయితే ఇక్కడ ఒక బోర్డు ఫామ్ చేయండి, NRIగా ఒక డాక్టర్ని ఇక్కడ అడ్వైజర్గా పెట్టండి, మేము అడ్వైస్ ఇస్తాం. ఇక్కడ టెస్టులు చేసిన దానికి వ్యాలిడిటీ ఉంటే చేపిస్తే ఏం ప్రాబ్లం లేదు, పేషెంట్స్కి ఏం కాదు. లేనిది కూడా చేపిస్తే ఆ పైసలు ఏమో రీఇంబర్స్మెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ ఇంకా ఈ ఆరోగ్యశ్రీ హెల్త్ కానీ వీళ్ళు ఆ టెస్ట్లకు పైసలు ఇవ్వమని చెప్పేసి ఒక బోర్డుని మీరు ఏర్పాటు చేయండి. అయితే కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్కి అనేది ఒక వాళ్ళకి మానిటరింగ్ బోర్డు లేదు. ఎప్పుడు ప్రభుత్వాలు వచ్చినా ఈ ప్రైవేట్ హాస్పిటల్ యజమానులు పోయి ఫస్ట్ కలుస్తారు, కలిసి డోంట్ టచ్ అస్ అన్నట్టుగా కలుస్తారు అనమాట. దీంట్లో రిఫార్మ్స్ రావాలంటే 2 ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్, ఒకటి పేషెంట్స్కి, పేషెంట్ అడ్మిట్ అయినప్పుడు ఏ డాక్టర్ చూస్తున్నాడో దానికి సంబంధించిన ఈ పేషెంట్కి మేము ఈ టెస్టులు చేయించినాం, ఆ టెస్ట్ చేయించినాక ఫైనల్లీ బిల్ వస్తుంది కదా పేషెంట్ డిశ్చార్జ్ అయినప్పుడు, ఆ బిల్కి మెడికల్ బోర్డ్ అనేసి ఒక ఉంటే వాళ్ళు రివ్యూ చేసి దీంట్లో ఈ టెస్టులు మీరు తప్పు చేశారు, మీరు ఇట్లా చేశారు కాబట్టి పేషెంట్స్కి ఇంతే బిల్ ఉండాలి అని మేము అడ్వైస్ ఇస్తాం. ఒక టోల్ ఫ్రీ నంబర్ క్రియేట్ చేయండి. ఇటువంటి 5-6-15 minutes నేను మీటింగ్ ఇచ్చినాను. అయితే ఇప్పుడే వచ్చినాం కదా, ఇంకా ఒక 6 months తర్వాత నాకు అవగాహన వచ్చినప్పుడు డెఫినెట్లీ కన్సిడర్ చేస్తారని చెప్పారు నరసింహ గారు. చూద్దాము, ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ అనేది ఇక్కడ చాలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, అది మాత్రం వాస్తవం. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఆ ఎక్స్రేస్ పంపిస్తూ ఉంటారు వరంగల్ నుంచి, ఆ ఎక్స్రేస్ చూస్తే క్వాలిటీ ఎంత బ్యాడ్ ఉంటుంది మేడం అంటే వీ కెనాట్ రీడ్. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలి. ఆ డాక్టర్స్కి అక్కడ గవర్నమెంట్ డాక్టర్స్ ఎవరున్నారో అక్కడ మళ్ళీ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అది కాకుండా ఒక అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ అని చేసి అక్కడ కంప్లైంట్ నంబర్, ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఒకసారి మేము సేవ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అని ఒక అంటే క్యాంపెయిన్ చేసినాం. అంటే ఈ మినిస్టర్స్ కానీ MLAs కానీ వాళ్ళకి ఎప్పుడు ఏమైనా అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్లో మీరు అడ్మిట్ అయితే ఆ పరిస్థితి మంచిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వీల్ చైర్ కూడా లేని పరిస్థితి, అంటే పేషెంట్స్కి తీసుకుపోయిన దృశ్యాలు ఉన్నాయి గాంధీ మెడికల్ హాస్పిటల్ కానీ ఇంకా వేరే దగ్గర. అయితే మీరు చేయండి అన్నప్పుడు BRS ఉన్నప్పుడు మేము చేసినాం, హెల్త్ మినిస్టర్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ఒక ఆన్లైన్ క్యాంపెయిన్ కూడా చేసినాం, సిగ్నేచర్ క్యాంపెయిన్. అది ప్రభుత్వాలు పట్టించుకుంటలేరు. ఇక్కడ హెల్త్ సెక్టర్ అనేది చాలా పెద్ద రిఫార్మ్స్ కావాలి, ఎందుకంటే ఇది ఎక్స్ప్లాయిటేషన్ ప్రైవేట్ సెక్టర్లో బాగుంది.